అలాగా చూస్తూ వి జస్ట్ మెల్ట్ అవర్ హార్ట్స్ అన్నమాట. సో నేను ఆ పాట ఏం పాట పాడదని మీరు అనుకున్నారు, గెస్ట్ చేయండి కథలో. Yes, టక్ 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 ఆ పాటే పాడాను, మామూలుగా లేరు మా అమ్మాయిలు. సో ఇంకెందుకు ఆలస్యం, ఫస్ట్ అబ్బాయి మాట్లాడాలా అమ్మాయా చెప్పండి. ఎందుకంటే వాళ్ళని అలా వెయిట్ చేయకండి ప్లీజ్, ఆగండి. వాళ్ళు చాలా ఎక్సైట్మెంట్ టీజర్ ఉంది. తర్వాత ఇక్కడ మీ కాలేజీలో నిజంగా చెప్తున్నాండి, ఈ కాలేజీలో నేను కూడా చదువుకున్నా తెలుసా మీ అందరికీ. అంతేనా? నేను మీ కాలేజ్కి ఆల్రెడీ వచ్చాను. డేర్ మేఘా అని నాది సినిమా వచ్చింది. నేను మేఘా తెలుసా? అమ్మాయిలు మాత్రమే తెలుసు అంటున్నారు, అబ్బాయిలు అసలు. మా హీరోయిన్ బాగుందా? ఇప్పుడు వచ్చిందిరా సౌండ్. సో నేను ఆల్రెడీ మీ కాలేజ్కి డేర్ మేఘా సినిమా కోసం వచ్చాను. ఈషా 1 month అయిపోయింది అన్న వచ్చింది కదా. నెక్స్ట్ ఈషా నేనే చేశా, ఈషా నాదే. బట్ ఫస్ట్ ఒక టీజర్ చూద్దామా, చూసిన తర్వాత మాట్లాడుకుందామా? టీజర్ ఎట్లాగో ఒక 1 to 2 minutes పడుతుందంట. కానీ నాకు అమ్మాయిలు తక్కువ కనిపిస్తున్నారు, అబ్బాయిలు ఎక్కువ కనిపిస్తున్నారు. కానీ అబ్బాయిలు ఎక్కువ ఉన్నారు, అమ్మాయిలు తక్కువ ఉన్నారు. కానీ అమ్మాయిల సౌండ్ ఎక్కువ ఉంది అబ్బాయిల కన్నా. చూద్దామా, తేల్చేసుకుందామా? ఈరోజు తేల్చేసుకుందామా? ఓకే మీరు ఆగండి, అసలు ఏముందో చూద్దాం. ఓకే బాయ్స్, బరువు తీయకండి ప్లీజ్. అమ్మాయి రావాలి, నువ్వు వస్తే అరుస్తారంటాం మనం. ఓకే 1 2 3 MDR బాయ్స్. ఓకే ఓకే ఇంకొకసారి ట్రై చేస్తారా? ఎందుకంటే వెనకాల చాలా మంది చేయలేదు. ట్రై చేస్తారా? లేదంటే మళ్ళీ అమ్మాయిలు ఎక్కువ సౌండ్ వచ్చిందంటే బాగుంటుంది, బరువు పోద్ది. ఓకేనా? అమ్మాయిలు చేసేదా? ట్రై చేద్దాం మీకు ఇంకొకసారి. ఓకే వన్స్ మోర్ MDR బాయ్స్. అది కృష్ణ కాన్సెప్ట్. చాలా బిల్డప్ ఇచ్చేసాను అన్న, మీరే నా పరువు కాపాడాలి. ఓకేనా? రెడీ రెడీ? ఐ గర్ల్స్ రెడీ? ఓకే 1 2 3 MDR గర్ల్స్. Once again MDR గర్ల్స్. నువ్వు చెప్పు ఎవరిది ఎక్కువ ఉంటుంది వాల్యూమ్? నువ్వు అబ్బాయిలనే చెప్తావు నాకు తెలుసే. చెప్పాలి కదా, బట్ ఐ కాంట్ లీవ్ ద గర్ల్స్ as well. దీనికి వాల్యూమ్ ఉంటే, ఇది సేమ్ నంబర్స్ ఇట్ సైడ్ ఉంటే యూ కెన్ ఇమాజిన్ వాట్ ద వాల్యూమ్ విల్ బి. ఎవరు తెలుసా? పరిచయం చేయనా? అంటే ఇలా రా, ఒక్కొక్కరిని కాదు, పర్లేదుగా. సో దిస్ ఇస్ పాయల్ రాధాకృష్ణన్. షీఈస్ డెబ్యూయింగ్ ఇన్ అవర్ ఫిల్మ్. తను మా సినిమా ఫస్ట్ చేసింది, కానీ దాని ముందు ఒక సినిమా రిలీజ్ అయింది. తను కొన్ని మాటలు మాట్లాడతారు, ఏం చేశారు, ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు అని, ఏ ఊర్లో నుంచి వచ్చారు, తెలుగు ఎందుకు ఇలా బాగా మాట్లాడుతున్నారు, ఇవన్నీ తను చెప్తుంది. ఎక్కడి నుంచి వచ్చారు అంటే ఎక్కడ ఉన్నావో తెలుసు, నా గుండెల్లో ఉన్నావో నాకు తెలుసు. ఎక్కడి నుంచి వచ్చావు అని అడుగుతున్నావు, ఎక్కడ ఉన్నావు అని కాదు. నేను ఇప్పుడైతే హైదరాబాద్ నుంచి వచ్చాను, బట్ నేను తెలుగు అమ్మాయి కాదు. నా తెలుగు ఇంత వస్తుంది ఇప్పుడు, పర్లేదా? మేనేజ్ చేయవచ్చా? నేను ఫస్ట్ టైం విజయవాడ వస్తున్నాను, ఫస్ట్ టైం మీ కాలేజ్ కూడా వస్తున్నాను. అండ్ నేను యాక్చువల్లీ కాలేజ్ డ్రాప్ అవుట్. సో నాకు కాలేజ్ లైఫ్ అంత దొరకలేదు. బట్ వెన్ ఐ సీ దిస్ ఎనర్జీ, నాకు నిజంగా కాలేజ్ వెళ్ళాలనిపిస్తుంది. బట్ ఇప్పుడు అవ్వదు. వాడి సీట్ తీసేసి నీకు ఇచ్చేస్తాడంట. వాడు లేకపోయినా పర్లేదు, వాడి క్లాస్లో నువ్వు ఉండాలని కష్టపడుతున్నాడు బాబు. ఈ కాలేజ్ వస్తే షూటింగ్ ఉన్నప్పుడు హైదరాబాద్కి వెళ్ళొస్తా. అటెండెన్స్ మేనేజ్ చేస్తారా? అటెండెన్స్
చేస్తాడంట. ఓకే, బిఫోర్ వీ హ్యావ్ మోర్ ఫన్, మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ మా నెక్స్ట్ సినిమా వస్తుంది. యాక్చువల్లీ ఈ సినిమా ఈషా సినిమా ఎవరైనా చూసారు ఎక్కడ? థ్యాంక్ యూ సార్. బాగుందా సినిమా? బాగుందా ఈషా? బాగుందా? అక్కడ నవ్వుతున్నాడు. అరే నచ్చిందా లేదా? థ్యాంక్ యూ. సో ఈషా తర్వాత మరొక బ్లాక్ బస్టర్ సినిమా ఈ మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్. జనరలీ నేను కూడా ఇట్లా కాలేజ్లో ఉన్నప్పుడు మా ఇంట్లోకి వెళ్ళి నేను ఇట్లా చదువుకోను సినిమాలోకి వెళ్తాను అంటే ఇదే చూపించారనమాట. అందరి ఇళ్ళలో అంతే కదా. సో మా సినిమాలో కూడా హీరో యాక్చువల్లీ ఏంటంటే యూఎస్ నుంచి తిరిగి వచ్చేస్తాడు ఇంజనీరింగ్ చదివి. నేను ఇంకా ఇట్లా పని చేయను, పొలం చూసుకుంటాను, నాకు వ్యవసాయం అంటే ఇష్టం అంటే ఇట్లాంటి అమ్మాయిలు ఆహా నువ్వు ఉద్యోగాలు వదిలేస్తే ఇంకా మేము ఎలా కంఫర్ట్లో ఉంటాము అని ఇట్లాంటి క్వశ్చన్లు అడిగి ఇంట్లో వాళ్ళు అడిగితే వాడు ఏం చేశాడు, వాడు వ్యవసాయం చేశాడా లేదా, ఎందుకు చేయాలి, ఎంతమంది ఇక్కడ అందరూ వ్యవసాయ ఇళ్ళల్లో నుంచి వచ్చారు? మా ఇంట్లో యాక్చువల్లీ ఫార్మర్సే కదా, కానీ నాకు ఫార్మింగ్ చేస్తాను అడిగితే నేను చేస్తున్నానా చేయట్లేదు, వేస్ట్. సో ఇలా ఉండకూడదు, మన నెక్స్ట్ జనరేషన్ కూడా చేయాలి అని సినిమా తీసాము మిస్టర్ ఫ్రమ్ హోమ్. ఇట్స్ అ నైస్ లవ్ స్టోరీ విత్ అ గుడ్ మెసేజ్ అబౌట్ ఫార్మింగ్. సో మీరు డెఫినెట్గా సినిమా చూసినప్పుడు ఫార్మింగ్కి కనెక్ట్ అవుతారు. అంటే ఇప్పుడు ఎందుకు మన అందరం చదువుకోవాలి, ఫార్మింగ్ చేసుకుని హ్యాపీగా ఉండొచ్చు కదా. ఎందుకంటే ఎక్కువ ఐటీలో ఉన్నంత డబ్బులు రావట్లేదు, ఇంట్లో ఉంటే ఎండల్లో తిరగాలి కదా, దీనికి ఎందుకు మన సొల్యూషన్స్ కనిపెట్టలేదు అని చెప్పి చాలా కొత్తగా ఆలోచించి మన సినిమా తీశారు. అంటున్నారు, మీతో మాట్లాడాలి వద్దా? హీరో సార్, హీరో గారు మా అమ్మాయిని చూసారా? హలో సార్, స్మాల్ డౌట్ అండి సార్ టైటిల్లో మిస్టర్ ఉంది కానీ మిస్ అయింది ఏంటండి సార్? అన్ఫార్చునేట్గా సార్ ఈ రోజుల్లో ఒక మిస్ కావాలంటే మిస్టర్లు చాలా కష్టపడి వర్క్ చేయాలి, అది ఉండాలన్న కాన్సెప్ట్. సార్ నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా మిమ్మల్ని చూసినట్టు గుర్తు కాదండి, కాలేజీ ప్రిన్సిపాల్ మీకు ఇంత హ్యాండ్సమ్ ప్రిన్సిపల్ ఉన్నారు నాకు తెలియదండి సార్. ఒక స్టైల్లో రాఘవాలన్స్లో ఉన్నారు ఆయన సార్. కానీ ఒక జనరల్ డౌట్ సార్, మీ దగ్గరకు వచ్చి ఒక స్టూడెంట్ చెప్తున్నాడు సార్ నాకు వ్యవసాయం చేయాలని ఉంది, ఐ వాంట్ టు గెట్ ఇన్ టు ఫార్మింగ్ అంటే మీ జనరల్ అడ్వైస్ ఏముంటుంది సార్? ప్రాక్టికల్గా చెప్పాలి కదా. సపోర్ట్ అందరూ ఒకసారి క్లాప్స్ కొట్టున్నారు. వాయిస్ తక్కువ చేసి మాట్లాడారు కదా మేడం గారు, సౌండ్ రావట్లేదు, ఈ క్రౌడ్కి ఆ సౌండ్కి ఈ క్రౌడ్ అన్నారు కదా. నేను ఒకసారి చూపించిన బాయ్స్ హీరో గారు వేసుకున్నామా సార్? మా లేడీస్ తక్కువ అంచనా వేయొద్దు సార్. సరిపోలేదు. బాయ్స్ కమాన్ కమాన్, మా బాయ్స్ తక్కువ చేస్తే ఒప్పుకోలేదు. కమాన్, సో దట్ పవర్ ఆఫ్ ఎంవిఆర్ బాయ్స్. ఇక్కడ గర్ల్స్ కూడా ఇంపార్టెంట్. ఎంపీఆర్ గర్ల్స్ తరఫు నుంచి నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. గెలిపించి గెలుస్తాం మేము. ఎస్, మిగతా వాళ్ళని గెలిపించి మేము గెలుస్తాం. కాబట్టి టుగెదర్ గివ్ ఎ బిగ్ 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 సౌండ్ టుగెదర్. సరిపోలేదు. సార్ నా దగ్గర ఒక ఐడియా ఉంది, అందరం కలిసి విత్ మీ కెన్ యూ సే MVR నేను చెప్పిస్తా. MVR ప్రిన్సిపల్ గారు చెప్తే వింటారనమాట. వాళ్ళ లాస్ట్ స్టూడెంట్ సార్.